మా చూడమంటావా? ఏంటమ్మా ఫ్రై చేస్తున్నావా? అదేమ్మా ఓకే తీసి కలిసి బాగా తీసి తీసుకొచ్చి రామ్మరా. కూర్చోండి రామ్మా. మా పట్టబాబులకి చంద్రబాబు నాయుడు అంతకుముందు రామారావు చేశాడు సార్. అంతకుముందు తాత ఉన్నప్పుడేమో బాగానే చేసేది సార్. మా చిన్న పిల్లలు అవడం ఇప్పుడు ఇక్కడ మా ఊర్లో 60 కార్లు 160 కార్లు ఇచ్చారు సార్. నేను చిన్న పిల్లడప్పుడు సార్ గాలి వాన్లో కట్టించాడు సార్. అప్పుడే మాకు తెలుగుదేశం అని తెలిసింది సార్. ఇవాళ కాడ మాకు నువ్వంటే మా ఊళ్ళకి అభిమానం సార్. అది సార్ మాకు మా వాళ్ళకి కొద్దిగా దయచేసి సార్ వాళ్ళు ఇంజిన్లు పడవలు అందరికి వల్ల అన్నీ పోయింది సార్. చెప్పాను నేను ఎక్కువ దొరికిపోతుంది సార్. ఏమైంది? ఆటో వచ్చింది అప్పుడు రోడ్లు బాగాలేదు సార్. అప్పుడు ఏంటంటే రోడ్లు బాగాలేక ఆటో బాడు ఒక పక్క వచ్చేది ఒక పక్క వచ్చేది సార్. ఇప్పుడు అనుకో సార్ అప్పుడు అసలు గుంటలో మెట్లు ఉన్నాయి సార్. అప్పుడు అయ్యాములో ఒక్క రోడ్డు కూడా వేయలేదు సార్. ఇప్పుడు దీనికి మనం 2-3 విషయాలు. ఒకటి ఇల్లు ఒక వాల్స్ అని చూసుకొని ఈ వాల్స్ బాగానే ఉంటే తర్వాత ఒక మెకనైజ్ బోర్డు కొనిసి దానికి 2 కంపెనీ ఈ అమ్మాయి కూడా గైడ్ చేయండి. వాళ్ళకి దేవుడు లాగా ఇచ్చారు సార్. ఇక్కడ 2 చేద్దాం. అమ్మాయి కూడా చదివించడానికి చేస్తాం. నువ్వు కూడా ఒకవేళ కానీ పాపరేట్ చదువుకోవాలంటే చదువుకో. పైకి వస్తాం. ఇక్కడ ఫ్యాక్టరీస్ వస్తాయి. ఫ్యాక్టరీస్ ఉద్యోగాలు నేను ఎప్పటికప్పుడు తరగతి చెప్తాను. మీకేం కావాలని సదుపాయం చేస్తాను. మీ జాగ్రత్త చూసుకుంటాయి. సరేనా? చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాను. దేవుడు లాంటి సార్. చాలా బాగా చేశావు. ఏం చదువుకున్నామ్మా? ఇప్పుడు పరిచయమా? ఈ అమ్మాయిని ఎక్కడ పెట్టి నేను చెప్తానమ్మా. కలెక్టర్ గారు తీసుకుంటాడు. తీసుకొని నేను ఓకే థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.